Hello, I am Dr. Sirisha Grace, Consultant Intervention Pulmonologist working at Rush Hospital, హైదరాబాద్. ఈరోజు మనం సిఓపిడి అనగా ఏంటి, దానికి గల కారణాలు, లక్షణాలు మనం తెలుసుకుందాం. సిఓపిడి అనగా దీర్ఘకాలిక ఊపిరితిత్తుల సమస్య. దీనికి గురి అయిన వారు యూజువల్గా డాక్టర్స్ దగ్గరికి వచ్చే లక్షణాలు ఏంటి అంటే దగ్గు, దీర్ఘకాలికంగా దగ్గు ఉండటం, ఆయాసం రావటం, తర్వాత ఎక్కువగా కఫం పడటం, తర్వాత పిల్లి కూతలతో ఇబ్బంది పడటం, ఇంకా కొందరికి ఛాతీ బరువుగా ఉండటం, ఈ లక్షణాలతో వస్తారు. ఇంకా కొందరికి జబ్బు తీవ్రంగా ఉన్న వారికి గుండె యొక్క కుడి భాగం వాపు రావటం వల్ల వాళ్ళు కాలు ఉబ్బటం, తర్వాత కడుపు ఉబ్బటం వల్ల ఈ సమస్యలతో వస్తారు. దీన్ని కార్పల్మనల్ అంటాము. సో సిఓపిడి గల కారణాలు ఏంటి అంటే ముఖ్యమైన కారణం స్మోకింగ్. అండ్ స్మోకింగ్ చేసే వాళ్ళలో తరచుగా మనం సిఓపిడి చూస్తూ ఉంటాం. స్మోకింగ్ చేయని వాళ్ళలో కూడా సిఓపిడి వస్తూ ఉంది. దానికి గల కారణాలు ఏంటి అంటే కట్టెల పొయ్యి వాడే వాళ్ళ వల్ల, లేదా కాలుష్యం వల్ల, గాలి కాలుష్యం వల్ల, తర్వాత ఫ్యాక్టరీస్ నుంచి విడుదలయ్యే పొగ వల్ల, అండ్ వాహనాల నుంచి వచ్చే పొగ వల్ల కూడా సిఓపిడి పెరిగే ఛాన్సెస్ ఉంది. అండ్ ఇది కాకుండా కెమికల్ ఎక్స్పోజర్స్, రకరకాలైన కెమికల్స్కి ఎక్స్పోజ్ అయిన వాళ్ళలో కూడా సిఓపిడి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇది కాకుండా కొందరిలో జెనెటిక్ డెఫిషియన్సీస్ వల్ల కూడా సిఓపిడి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఈ జెనెటిక్ డెఫిషియన్సీ అంటే ఆల్ఫా-1 యాంటీట్రిప్సిన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో కూడా సిఓపిడి వస్తుంది. సో ఈ సిఓపిడిని నివారించడం ఎలా? దీనికి ఫస్ట్ మనం పేషెంట్ నుంచి కంప్లీట్ హిస్టరీ తీసుకోవాలి. అండ్ ఫిజికల్ ఎగ్జామినేషన్, పేషెంట్ని ఎగ్జామినేషన్ చేయటం, అండ్ అవసరమైన పరీక్షలు, ఇన్వెస్టిగేషన్స్ చేయటం, లైక్ చెస్ట్ ఎక్స్రే. తర్వాత కొందరికి ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యం తెలుసుకోవటానికి పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అన్నది ఒకటి చేస్తాం. వీటి వల్ల పేషెంట్ యొక్క ఊపిరితిత్తుల సామర్థ్యం మనకు తెలుస్తుంది. ఇది కాకుండా ఇంకా తీవ్రత ఉన్న వాళ్ళకు ఈసీజీ అండ్ 2D ఎకో కూడా చేస్తాము. ఇది ఎందుకు అంటే గుండె కుడివైపు భాగం ఏదైనా సైజ్ పెరిగినా, అంటే కార్పల్మనల్ లాంటి సమస్యలున్నా, ముఖ్యమైన రక్తనాళాల్లో ప్రెషర్ పెరగటం అంటే పల్మనరీ ఆర్టరీ హైపర్టెన్షన్ అంటారు. ఈ సమస్య ఉన్న వాళ్ళలో తెలుసుకోవటానికి 2D ఎకో అవసరం పడుతుంది. ఎంఫెసీమా అంటారు. బట్టి మన సిఓపిడి డయాగ్నోజ్ అయిన తర్వాత దానికి కావాల్సిన ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. రష్ హాస్పిటల్ సుచిత్ర సర్కిల్లో ఈ వ్యాధికి గల ట్రీట్మెంట్ కంప్లీట్గా దొరుకుతుంది. ఈ వ్యాధిని గుర్తించటం అండ్ ఈ వ్యాధికి కావాల్సిన ట్రీట్మెంట్ ప్లస్ రీహాబిలిటేషన్, పల్మనరీ రీహాబిలిటేషన్ సర్వీసెస్ అన్నీ కూడా రష్ హాస్పిటల్లో లభిస్తాయి. థ్యాంక్ యూ.